బాలు అయితే మీనాకి ఫోన్ చేసి తన ఫ్రెండ్ దుబాయ్ వెళ్తున్నాడు, అందుకని చిన్న పార్టీ ఉంది, తాగి వస్తానని అంటాడు. దానితో మీనాకి చాలా కోపం వచ్చి తాగద్దు అని బాలుకి చెప్తుంది. అయినా సరే బాలు అయితే తాగి ఇంటికి వస్తాడు. అది చూసిన మీనా అయితే మీనాకి చాలా కోపం వచ్చి, ఏంటి నా మాటలంటే లక్కలేదా, తాగి వస్తారా అని మీనా అయితే బాలు మీద కోప్పడుతుంది. ఇంకా దానితో బాలుకి కోపం వచ్చి నేను పైకెళ్ళి పనుకుంటానని అంటాడు. ఇంకా మరోవైపు అయితే శృతి తన హస్బెండ్కి ఫోన్ చేస్తుంది. లేచిపోయిన వాడు మాత్రం ఫోన్ ఎత్తాడు. దానితో శృతి అయితే తన హస్బెండ్తో గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా తన హస్బెండ్కి కోపం వచ్చి తను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయి పైకెళ్ళి పనుకుంటానని చెప్తాడు. ఇంకా మరోవైపు అయితే రోహిణికి ఫోన్ వస్తుంది. రోహిణి ఫోన్ని మనోజ్ అయితే ఆన్సర్ చేస్తాడు. మనోజ్ ఆన్సర్ చేసేసరికి రోహిణికైతే చాలా కోపం వస్తుంది. దానితో మళ్ళీ వీళ్ళిద్దరైతే గొడవ పడుతూ ఉంటారు. దానితో మనోజ్ అయితే కోప్పడి మనోజ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి పైకెళ్ళి పనుకుంటాడు. ఇంకా మరోవైపు అయితే ప్రభావతి తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా, పట్టించుకుంటున్నారా అని తన హస్బెండ్ని నిలదీస్తుంది. దానితో తన హస్బెండ్కి కోపం వచ్చి తన హస్బెండ్ కూడా దిండు దుప్పటి తీసుకొని పైకెళ్ళి పనుకుంటాడు. ఇంకా బాలు మనోజ్ తన తండ్రిని చూసి ఏంటిక్కడ అని అంటాడు. ఇంకా దానితో బాలు వాళ్ళ తండ్రికి చాలా కోపం వచ్చి మిమ్మల్ని కన్నా కదా ఇంకా తప్పిద్దా ఏంటి అని చాలా కోపంగా తన చేతిలో ఉన్న దిండు దుప్పటిని కిందేస్తాడు. ఇంకా తర్వాత వీళ్ళందరైతే పైన పనుకుంటూ ఉంటారు. ఇంకా మరోవైపు అయితే రోహిణి, శృతి అలానే మీనా ఈ ముగ్గురు కూడా ఒక చోటకి కలుస్తారు. ఈ ముగ్గురు కూర్చునే సమయంలోనే ప్రభావతి కూడా వీళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రభావతిని చూసి ఏమైందత్తయ్య, ఏమైంది అని మీనా అయితే అడుగుతుంది. ప్రభావతి అయితే మీకు జరిగింది నాకు జరిగింది అని ఎంతో బాధగా చెప్తుంది. ఇంకా ప్రభావతి కూడా జాయిన్ అవుతుంది వీళ్ళలో. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూసేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.